దేశంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి వీలైనన్ని సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోగా దేశంలో కూడా మువ్వన్నెల జెండానే ఎగురవేయాలని చూస్తుంది. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. అయితే బీజేపీ కూడా పోటాపోటీగా ఒకరోజు తేడాతో తమ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, పెదపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రామారావు పవర్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబులను సమన్వయకర్తలుగా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అదే మాదిరి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ కె లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అంతేకాక చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ వెంకట నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిలను ఇన్ఛార్జీలుగా పార్టీ తీర్మానించింది. ఈ మేరకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇదే విధంగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలను బీజేపీ అధిష్టానం నియమిస్తూ ఆయా పార్లమెంటుపై పనిచేయాలని, పార్టీని గెలుపు దిశగా నడిపించాలని తెలిపింది. దేశంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుంచి వీలైనన్ని సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోగా దేశంలో కూడా మువ్వన్నెల జెండానే ఎగురవేయాలని చూస్తుంది. అందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. అయితే బీజేపీ కూడా పోటాపోటీగా ఒకరోజు తేడాతో తమ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలు జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, పెదపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రామారావు పవర్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాను ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబులను సమన్వయకర్తలుగా బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అదే మాదిరి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీ కె లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. అంతేకాక చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఎమ్మెల్సీ వెంకట నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిలను ఇన్ఛార్జీలుగా పార్టీ తీర్మానించింది. ఈ మేరకు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ నియమిస్తున్నట్లు తెలిపింది. ఇదే విధంగా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలను బీజేపీ అధిష్టానం నియమిస్తూ ఆయా పార్లమెంటుపై పనిచేయాలని, పార్టీని గెలుపు దిశగా నడిపించాలని తెలిపింది.